హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో కిచెన్లోని కొన్ని టిప్స్ అనేటివి మనము పాటిస్తే వేస్ట్ అయ్యే వాటిని కూడా, అలాగే కొన్ని పనులు ఇబ్బంది పడే పనులు కూడా చాలా ఈజీగా మనము చేసుకోవచ్చండి. ఆ టిప్స్ ఏంటి, ఎలా ఫాలో కావాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసే ముందర వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో ఎలా ఫాలో కావాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా టిప్ నెంబర్ 1 వచ్చేసి, మనకు టమాటా పండ్లు అనేటివి ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకు టమాటాలు అనేటివి చెడిపోతుంటాయి కదండి. అవి కచ్చి టమాటాలే కానీ, కాస్త పండు టమాటాలే కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చెడిపోతుంటాయి. టమాటా ధరలు పెరిగినప్పుడు, అలాగే మామూలు టైంలో కూడా టమాటాలు అనేవి చెడిపోకుండా ఉండాలి, మనకు ఫ్రెష్గా ఎక్కువ రోజులు రావాలి అంటే ఈ టిప్ను ట్రై చేయండి. ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, మనము వాడిన తర్వాత వాడిన ప్యాకెట్స్ అనేటివి, ఆయిల్ ప్యాకెట్స్ అనేటివి పడేయకుండా ఈ టమాటాలని ఇందులోకి వేసుకోవాలి. టమాటాలని ఇందులోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే అసలు మనకు టమాటాలు అనేది ఎక్కువ రోజులు వస్తుందండి. మనకు పండు టమాటాలు అయితే చాలా త్వరగా కూడా పాడవుతుంటాయి. అలా కాకుండా ఈ విధంగా స్టోర్ చేసుకున్నారంటే టమాటాలు అనేటివి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి, చెడిపోకుండా ఉంటాయండి. ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చెడిపోతుంటాయి. టమాటా రేట్లు పెరిగినప్పుడు ఈ టిప్ను ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మామూలు టైంలో కూడా మీకు టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ను ట్రై చేయండి. ఈ విధంగా ఒక క్లిప్ను పెట్టి బయటికి టమాటాలు అనేది పోకుండా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత టిప్ నెంబర్ 2 వచ్చేసి, అప్పడాలని మనకు ఏ బాక్స్లో పెట్టుకున్నా సరే అవి స్మెల్ అనేది వచ్చేస్తుంటాయి, మనకు ఇబ్బంది అనేది అవుతుంటుంది కదండి అప్పడాల స్మెల్తో. అప్పడాలు అలా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే మీరు ఏ డబ్బాలో అయితే, ఏ బాక్స్లో అయితే అప్పడాలు పెట్టాలనుకుంటున్నారో అందులోకి ముందుగా ఒక టిష్యూ పేపర్ని ఈ విధంగా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ అప్పడాలని పెట్టుకోవాలి. అప్పడాలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేశారంటే అప్పడాలు ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉండడమే కాకుండా స్మెల్ అనేవి రావండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పడాలని యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా కూడా అప్పడాలు అనేటివి స్మెల్ అనేటివి రాజు, టిష్యూ పేపర్ వేయడం వలన. మీకు ఈ టిప్ యూజ్ అనిపిస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 3 వచ్చేసి, ఒక్కోసారి బుక్స్ అనేది మనం అలాగే పెడుతుంటారు కదండి. ఆ బుక్స్ అనేది చదవకుండా పాత బుక్సే కానీ ఏవే కానీ అలాగే స్టోర్ చేయడం వలన ఏమవుతుందంటే అంత దుమ్ము పట్టిపోతుంది. వాటి వలన ఈ విధంగా కలర్ అనేది మారిపోయి అంత పురుగు కూడా పట్టేస్తుంటుందండి బుక్స్ అనేటివి అలా కలర్ కాకుండా మామూలుగా మంచిగా ఉండాలి అంటే ఈ టిప్ను ట్రై చేయండి. బుక్కులోకి లోపలికి ఈ విధంగా పౌడర్ని ఈ విధంగా చల్లాలండి. ప్రతి పేజీలో చల్లనవసరం లేదు, మధ్యలో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పౌడర్ అనేది చల్లి ఈ విధంగా అంటే అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. పౌడర్ అనేది ఇలా చల్లడం వలన బుక్స్ అనేది పాడు కాకుండా మళ్ళీ మామూలుగా ఉంటాయండి. టిప్ నెంబర్ 4 వచ్చేసి, ఇక్కడ మనకు హార్లిక్సే కానీ బూస్టే కానీ ఒక్కోసారి గడ్డలు అనేది కడుతుందంటే అలా కట్టినప్పుడు మనము పారేయం కదా, వాటిని వేస్ట్ చేయాలనుకోము. ఈ విధంగా గడ్డ కట్టిన హార్లిక్సే కానీ బూస్టే కానీ మళ్ళీ మనం పౌడర్లా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని గడ్డ కట్టిన ఈ విధంగా హార్లిక్స్ని వేసిన తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ని వేస్తున్నాను. మీరు మళ్ళీ షుగర్ అనేది పాలలో వేసిన తర్వాత వేసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా
మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ విధంగా మనకు ఏ విధంగా హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ పౌడర్లా తయారవుతుందో ఆ విధంగానే పౌడర్లా అవుతుందండి. మళ్ళీ ఎంత గడ్డ కట్టినా హార్లిక్సే కానీ బూస్టే కానీ దాన్ని ఈ విధంగా సింపుల్గా మనము పౌడర్లా చేసి మళ్ళీ మామూలుగా మనము యూజ్ చేసుకోవచ్చండి, పడేయకుండా. ఈ టిప్పు మీకు కూడా యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5 వచ్చేసి, ఇక్కడ మనము ఇప్పుడే కానీ గోధుమ పిండి, చపాతి పిండి కానీ ఏదైనా జుట్లు చేసేటప్పుడు వరపిండి తడుపుతుంటాము. ఏదైనా సరేనండి, పిండి తడిపేటప్పుడు మనకు కాస్త గాజులు అనేది, బ్యాంగిల్స్ అనేది కిందికి వస్తుంటాయి కదా, ఈ విధంగా వచ్చి ఇబ్బంది పడుతుంటాము కదా కలిపేటప్పుడు. ఈ విధంగా బ్యాంగిల్స్ కిందికి రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఏదైనా రబ్బర్ బ్యాండుని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా చేతికి రబ్బర్ బ్యాండ్ తొడిగి మళ్ళీ మామూలుగా చపాతీలు కానీ ఏదైనా సరేనండి పిండి అనేది కలుపుకోవచ్చు. బ్యాంగిల్స్ అనేటివి కిందికి రాకుండా మనం ఇబ్బంది పడకుండా పనులు అనేటివి చక్కగా ఈజీగా చేసుకుంటాం ఇబ్బంది పడకుండా. మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 6 వచ్చేసి, బిస్కెట్స్ మనకు ఏ సీజన్లోనైనా ఒక్కోసారి మెత్తబడుతుంటాయండి. ఒక్కోసారి ఈ విధంగా మెత్తపడిన బిస్కెట్లను మళ్ళీ మామూలుగా మనము చేసుకోవాలంటే ఇలా చేయండి. ఎందులో అయితే మీరు ఏ బాక్స్లో అయితే మీరు బిస్కెట్లు పెట్టాలనుకుంటున్నారో అందులోకి కొద్దిగా షుగర్ యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత బిస్కెట్లు అనేది అందులోకి పెట్టాలండి. ఏ బాక్స్లో అయితే పెట్టాలనుకుంటున్నారో అందులోకి షుగర్ వేసి మళ్ళీ మూత పెట్టి మీరు స్టోర్ చేసుకున్నారంటే బిస్కెట్లు అనేటివి గట్టి పడతాయండి, మామూలుగా అయిపోతాయి, మెత్తపడవండి. ఈ విధంగా మెత్తపడిన బిస్కెట్లు గట్టిగా అవుతాయి, మళ్ళీ బిస్కెట్లు అనేది కూడా మెత్తపడవండి. ఈ టిప్ మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7 వచ్చేసి, సొరకాయల్ని మనం ఎండాకాలంలో అయితే ఎక్కువగా వాడుతుంటాం కదా. మీకు అవసరమైనంత తీసుకొని ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టారంటే అది కలర్ అంతా మారిపోతుంది కదండి. అలా మారకుండా మళ్ళీ మీకు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్పును ట్రై చేయండి. అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, సిల్వర్ ఫాయిల్, దాన్ని ఈ విధంగా సొరకాయకి ఈ విధంగా పెట్టాలండి. పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసారంటే అసలు ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చారేమో అన్నట్టుగా ఉంటుందండి సొరకాయ. ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ పెట్టారంటే ఫ్రెష్గా ఉంటుంది, కలర్ కూడా చేంజ్ కాకుండా ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రై చేయొచ్చండి. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఏ టిప్ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తర్వాత టిప్ నెంబర్ 8 వచ్చేసి, మనం ఒకసారి నీళ్ళు అనేది కాగబెట్టుకుంటాం కదా, స్నానానికి కానీ దేనికి కానీ వాటర్ని బాగా కాగబెట్టుకున్న తర్వాత ఒక్కోసారి అలాగే పెట్టాలి, మరి కాసేపు అయిన తర్వాత అనుకున్నారంటే ఆ వాటరు ఎప్పట్లాగే అలాగే వేడిగా ఉండాలనుకుంటే ఈ విధంగా న్యూస్ పేపర్ని ఒకదానిపైకి ఒకటి లేయర్లా పెట్టండి. లేయర్లా పెట్టిన తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే మళ్ళీ అప్పుడు ఈ న్యూస్ పేపర్లు తీసి చూస్తే అసలు మీరు ఇంతకుముందు కాగపెట్టుకున్న వేడిలాగానే ఉంటాయండి వాటరు, అసలు చల్లారవన్నమాట. ఎక్కువసేపు వేడిగా అలాగే ఉండాలి అనుకుంటే ఇలా న్యూస్ పేపర్లు పెట్టండి, చాలా వేడిగా ఉంటాయండి. పేపర్లు కూడా చూడండి వేడిగా ఉన్నాయి. మీకు కాస్త ఆలస్యం అయ్యింది, అలాగే వేడిగా ఉండాలి వాటరు అనుకున్నప్పుడు ఈ టిప్ను ట్రై చేయండి. మళ్ళీ మీకు వాటర్ అనేది ఫస్ట్ లాగే ఉంటాయండి. తర్వాత టిప్ నెంబర్ 9 వచ్చేసి, మినపప్పుని గంటలు నానబెట్టకుండా మనకు టైం లేనప్పుడు చాలా తక్కువ టైంలో మినపప్పు నానాలి అనుకుంటే ఈ టిప్ను ట్రై చేయండి. మినపప్పులోకి వేడి నీటిని పోసుకుంటే ఈ వేడి నీటికి మినపప్పు అనేది 1 గంటలో చాలా చక్కగా నానిపోతుందండి. మీకు టైం లేదు అనుకుంటే లేనప్పుడు 1 గంటలోనే చాలా త్వరగా నానిపోవాలంటే ఈ టిప్ను యూజ్ చేయండి. ఈ విధంగా
మీకు ఇడ్లీ కానీ లేకపోతే వడలకే కానీ చాలా తక్కువ టైంలో మినపప్పు నానబెట్టుకొని వంట చేసుకోవాలనుకుంటే ఈ విధంగా గంటలోపే నానిపోతుంది. వేడి నీళ్ళు పోయడం వలన మినపప్పు అనేది చాలా చక్కగా నానిపోతుందండి. వాటర్ అనేది హీట్ చేసిపోయాలి. చూడండి, ఒక గంట తర్వాత మినపప్పు అనేది చక్కగా నానిపోతుంది. ఈ విధంగా మినపప్పుని ఈ విధంగా ఒక గంటలో చాలా తక్కువ టైంలో వేడి నీరు పోసని నానబెట్టుకోవచ్చండి. మీకు కూడా ఈ టిప్ యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత టిప్ నెంబర్ 10 వచ్చేసి మనకు ఒక్కసారి రైస్ అనేది మిగిలిపోతుంటుంది కదండి. ఆ రైస్ అనేది పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. పిల్లలకు స్నాక్ లాగా చేసి ఇవ్వచ్చు. మిగిలిపోయిన ఈ అన్నాన్ని మనము ఈ విధంగా పొడిలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండలోకి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం కదండి, చాలా త్వరగా కూడా ఆరిపోతుంటుంది. మిగిలిన అన్నాన్ని పడేయకుండా ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. ఒక రోజులోనే ఆరిపోతుంది. ఆరబెట్టిన తర్వాత బియ్యం అనేది ఈ విధంగా ఎండిపోతాయి కదండి, దగ్గరికి అవుతాయి. రైస్ అనేది మీకు ఎప్పుడంటే అప్పుడు రైస్ మిగిలిపోయినప్పుడు పడేయకుండా ఇలా రైస్ అనేది ఎండబెట్టి ఈ విధంగా ఒక డబ్బాలోకి ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్ చేసి పెట్టచ్చు. ఇప్పుడు వీటితో ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా ఆయిల్ అనేది హీట్ కావాలండి. హీట్ అయిన తర్వాత ఇలా మీరు ఎండబెట్టుకున్న రైస్ను వేయాలి. వేసి దీన్ని వేయించి తీయాలండి. ఆయిల్ బాగా హీట్గా ఉంటే బాగా పొంగుతాయి. ఇలా రైస్ అంతా కూడా వేయించి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, కొద్దిగా పుట్నాల పప్పును వేసానండి. మీరు కావాలంటే పల్లీలు కరివేపాకునైనా వేయించి వేసుకోవచ్చు. ఇందులో సాల్ట్ వేయనవసరం లేదండి. మనము రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి పడేసే రైస్ తోటి ఈ విధంగా స్నాక్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ టిప్స్ అన్నిటిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.